నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మాట్లాడదాం. ఏదైతే చూసుకుంటే ఈరోజు నల్గొండ సంగెం గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు కూడా పాదయాత్ర అయితే చేపట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా అనేక అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఓఏజేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా నవీన్, బాగున్నావా? రైట్, బాగున్నా అన్న. సో చూసుకోవచ్చు, ఈరోజు నల్గొండలో కూడా సంగెం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి చూడడానికి కూడా వాళ్ళు పాదయాత్ర చేపట్టుకున్నారు. సో ఎట్లా చూస్తున్నారు మీరు, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లా చూస్తారు? ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించిన ఇల్లు కూడా కూల్చేసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అదంతా పక్కన పెట్టి నల్గొండలో పాదయాత్ర ఎట్లా చూస్తున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ నుండి? రేవంత్ రెడ్డి గారి జన్మదిన పాదయాత్ర అది, మూసీ పాదయాత్ర కాదు. తన గ్రాఫ్ పడిపోతా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది, ప్రజలు నన్ను అసహించుకుంటా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈసడించుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ ఉత్తదే అయిపోయింది, 2 లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగులు అసహించుకుంటున్నారు. సో ఇప్పుడు ఏ వ్యక్తిని పలకరించినా కూడా రేవంత్ రెడ్డి అంటే అవగాహన లేని వ్యక్తికి, భూతు పురాణాలకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నాము, తప్పు చేసినామని చెప్పేసి బాధపడుతున్నారు. కాబట్టి అది డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ఎంత దూరం అండి పాదయాత్ర? కేవలం 5.8 కిలోమీటర్ల పాదయాత్ర. అది పాదయాత్ర కాదు, అది రేవంత్ రెడ్డి ప్రచార యాత్ర. పడిపోయిన గ్రాఫ్ను నిలబెట్టుకోవడం కోసం తాపత్రయపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తాపత్రయపడుతూ పెట్టుకున్న పాదయాత్ర, సొంత డబ్బా కొట్టుకోవడం కోసం, లేకపోతే నేను కూడా ప్రజల మధ్య ఉండాలా, నన్ను మర్చిపోతున్నా, తిట్టుకుంటున్నారు రోజు అని చెప్పేసి పెట్టుకున్న పాదయాత్ర అది. అంటే ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తప్పుదో పట్టించడం, అంటే డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ పాదయాత్ర పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటున్నామంటే, ప్రజలు ఇప్పుడు ఇవాళ ఎన్యూమరేటర్స్ వెళ్ళేసి ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు, సర్వే చేస్తామని చెప్పేసి, బీసీ కులగణన పేరు మీద, లేకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సర్వే చేస్తున్నామని చెప్పేసి పెడుతున్నారు కదా. ఎన్యూమరేటర్స్ తిడుతూ ఉన్నారు. ఏడి మీ ముఖ్యమంత్రి రమ్మన్నాడు, ఒకసారి మాట్లాడతాం మేమని చెప్పేసి. కూలిపోయిన మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైడ్రా పేరు మీద కూల్చేసిన ఇళ్లల్లా పాపం ఆ గూడు లేని పక్షులు అయిపోయారు, ఇల్లు లేని పక్షులు అయిపోయారు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేసి వాళ్ళ రోడ్డు మీద పడేసిండు కదా. ఆ ప్రజలు అంటున్నారు, నువ్వు గాడ కాదు పాదయాత్ర వేసేది, సంఘం కాడ కాదు పాదయాత్ర వేసేది, నువ్వు రా, ఏడైతే ఇల్లు కూలగొట్టినా ఒక గాడికి రానికి దమ్ముంటే చూపిస్తాం మేమేందో. నువ్వు ఒక్క గన్మెన్ లేకుండా, లేకపోతే ఎవరు లేకుండా ఒక్కసారి వచ్చిపోయాడికి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తామని చెప్పి సవాల్ విసురుతా ఉన్నారు. ప్రజలని ఇబ్బందులకు పెట్టేసి కూల్చివేత రాజకీయాలకు నాందీబల్కి ఎక్కడో పోయి మూసీ ప్రక్షాళన చేస్తున్నా, పునర్జీవనం చేస్తున్నా, ఈయనొచ్చి మూసీ నదిని శంఖంలో పోసి ప్రారంభించినట్టుగా బిల్డప్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడో అనంతగిరి హిల్స్ లో ప్రారంభమైన మూసీ నది దామగుండం పేరు మీద కేంద్ర ప్రభుత్వాలకు, నేవీ సంస్థలకు అప్పచెప్పేసిండు ఆ అడవి మొత్తాన్ని. రేపొద్దున ఈసీ నది, మూసీ నది పుట్టుకనే ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. అక్కడ నుంచి ప్రవేశించిన నదిని నువ్వు ప్రక్షాళన చేస్తానని ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చి ప్రక్షాళన చేస్తే ప్రక్షాళన అయ్యేది కాదండి. ఈ కాంగ్రెస్ పార్టీయే ఇవాళ మూసీ నది మనుగడను ప్రశ్నార్థకం చేసింది. మొన్న నదిగా ప్రవహించిన ఇదే మూసీ నది ఇవాళ నాలాగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం కదండి. ఎన్ని సంవత్సరాల అధికారంలో? 1956 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. మరి ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ టీడీపీ పార్టీ నాయకులు అందరూ వాళ్ళ నాయకులు కలిసి చేసినటువంటి ఆ మూసీ కబ్జాలు, ఆ మూసీని నాలాగా మార్చిన పరిస్థితిని ఈయనొచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేసి మొత్తం మూసీని మహానదిగా చేసేసి తీర్థంగా మారుస్తా అంటా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా అంటే, నిజంగానే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు ఫస్ట్ పునర్జీవనం, పునరావాస కేంద్రాలను చూపించిన తర్వాత, ఎన్ని కుటుంబాలు వీధి లేని కుటుంబాలు అవుతున్నాయి, ఇల్లు లేని కుటుంబాలు అవుతున్నాయి, వాళ్ళు లెక్క తెలిసిన తర్వాత, వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చిన తర్వాత అప్పుడు కదా నువ్వు కూల్చివేతలు చేయాలి. ఉటావుడిన కూల్చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారదత్తం చేయాలని చెప్పేసి, బడా బడా కంపెనీలకు ఇక్కడ పెద్ద పెద్ద స్టాల్స్ కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు మాటలు ఇచ్చేసుకొని, ఒప్పందం చేసుకొని, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద ప్రజలను గూడు లేని పక్షులను చేసినాడు నువ్వు. అక్కడెక్కడో పోయి సంఘం దగ్గర, భువనగిరి దగ్గర గాఢ పాదయాత్ర చేస్తున్నది నాకు అర్థం కాదు. నువ్వు కూల్చివేసే దగ్గర వచ్చి పాదయాత్ర ఇక నీకు దమ్ముంటే చెప్తారు కదా నీకు ప్రజలు, దిమ్మ తిరిగి జవాబు చెప్తారు, నీకు సమాధానం చెప్తారు. ఎంత ఘోరంగా తిరుగుతూ ఉన్నారండి మహిళలు. ఎవరైనా ముఖ్యమంత్రిని సాగు కోరుకుంటారా? ఆడవాళ్ళు పాపం సాగు కోరుతున్నారు, మన్ను పోస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మీద. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు, ఇదంతా ప్రతిపక్షాలు కావాలనే కొంతమంది పేడ్ ఆర్టిస్టులతోటి ధర్నాలు చేపిస్తున్నారు, ప్రభుత్వాన్ని తిట్టిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిట్టిపిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నారు. దీనికి ఏమంటారు మరి? ప్రజా ఉద్యమాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతుల ఉద్యమాలు, రైతులకు నువ్వు చేసిన అన్యాయం ఏందో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్కసారి రైతుల విషయాన్ని ఆలోచిస్తే 2 లక్షల రుణమాఫీల సగం కూడా కాలేదు నవీన్ గారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తానా, అది బంద్ అయిపోయింది. తర్వాత
చనిపోయిన రైతులకు బీమా ఇస్తాను 5 లక్షలు, అది ఒక్క రైతు కూడా రావట్లేదు. 486 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాల వైపు తొంగి చూసే నాదుడు లేడు. ఆ కుటుంబాలు కేసీఆర్ వైపు ఆలోచిస్తాను, అయ్యా మేము తప్పు చేసినాము, నువ్వు ఉన్ననాడు మాకు ఈనాడు కరెంటు కష్టాలు రాలేదు, రైతు బంధు కష్టాలు రాలేదు, రుణమాఫీ కష్టాలు రాలేదు, మా ఇంట్లో ఎవరైనా చనిపోతే రైతులు చనిపోతే 10 రోజులల్లా దినాల లోపు నువ్వు 5 లక్షల రూపాయలు పంపించి మమ్మల్ని ఆదుకున్నావు, మేము నీకు ఓటేయక నిన్ను ఓడగొట్టి మేము తప్పు చేసినామని చెప్పేసి రైతులు కన్నీటి పర్వంతం అవుతా ఉన్నారు. ఈ ఉద్యమాన్ని పేడ్ ఆర్టిస్టులు అంటారా? ఒకసారి వెళ్ళమని మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే. ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు కేసీఆర్ గారు దీని మీద మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు మరి? కేసీఆర్ గారు ఒకటే అండి, ప్రజలకు నేను ఎంత చేయాలో అంత చేసిన, తెచ్చుకున్న రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నా. ఇవాళ తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ అభివృద్ధి ఎట్లుండాలనేటువంటి ఒక మోడల్ని డెవలప్ చేసిన. తెలంగాణ మోడల్ అంటూ ఒక దేశానికి ఆదర్శంగా తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ని చూపించాడు. ఆ డెవలప్మెంట్ మోడల్ చూపించినట్టు నాయకుల్ని వాళ్ళ ఓడగొట్టినందుకు ఆయన ఏమనుకుంటున్నా అంటే ప్రజలకు నా విలువ తెలవాలా, ప్రజలకు నన్ను ఓడగొట్టినందుకు వాళ్ళకు తెలవాలా. ఇప్పుడు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, కేసీఆర్ లేకపోతే కరెంట్ ఎందుకు పోతుంది, కేసీఆర్ లేకపోతే నీళ్ళు ఎందుకు వస్తలేదు, కేసీఆర్ లేకపోతే రుణమాఫీ ఎందుకు అవుతలేదు, కేసీఆర్ లేకపోతే రైతు బీమా ఎందుకు వస్తలేదు, ఇవాళ కేసీఆర్ లేకపోతే మూసి చుట్టుపక్కల ఉన్న పేదల ప్రజల ఇళ్ళు ఎందుకు కూలుతున్నాయి, ఇవాళ కేసీఆర్ లేకపోతే ఆ ఫార్మా యూనివర్సిటీని ఎందుకు రద్దు చేసిండు, ఇవాళ కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మనం చూస్తా ఉన్నాం ఎంత అల్లకల్లోలం జరుగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే చూస్తా ఉన్నాడు, మీరు గెలిపించిన నాయకుడికి 1 సంవత్సర కాలం పాటు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సర పాటు కాలంలో ఈయన ఏమైనా ఉద్ధరిస్తాడేమో, ఏమైనా పొడుస్తాడేమో అనుకున్నాం. పొడిచేది కాదు, ఇవాళ కూలుస్తా ఉన్నాడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిర్మించింది మేమైతే కూల్చివేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ త్వరలోనే నూతన సంవత్సరంలో 2025లో మా నాయకుడు నూతన ఉత్తేజంతో కొత్త పోరాట పంతాతో ఇవాళ ముందుకు రాబోతా ఉన్నాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. నవీన్ గారు గుర్తుపెట్టుకోరు. ఓకే, సో ఏం చెప్తానండి, ఒక పక్క మూసి ప్రక్షాళన కానీ ఇంకోటి హైడ్రా అని చెప్పేసి కూడా గత 2-3 నెలల్లో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం, ప్రజలందరూ భయభ్రాంతులు అవుతా ఉన్నారు. సో మరి ఎట్లా చూస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అంటే మూసి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజల సంక్షేమం కోసమే మీ మూసి ప్రక్షాళన తీసుకొచ్చినాం, అక్కడ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి ఇచ్చాము, అంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. మరి పేద ప్రజలు 40 గజాల స్థలంలో 4 అంతస్తులు వేసుకొని ఫ్లోర్కి ఒక కొడుకు, 4 కొడుకులు ఉంటే 4 కొడుకులు సంసారం చేస్తున్నారు. ఆ 4 ఫ్లోర్లను నువ్వు నేలమట్టం చేసేసి గూడులేని పక్షులను చేసేసి 2 గదుల రూమ్ ఇస్తా అంటున్నావు. ఇవాళ వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు, నువ్వు మాకు నష్టపరిహారం కోసం కానీ కూల్చివేతలు ఆపడం కోసం కానీ మేము హైకోర్టుకి వెళ్ళే సమయం ఇవ్వకుండా పొద్దుగాల నోటీసులు ఇచ్చి సాయంత్రం బుల్డోజర్ తెచ్చి కూల్చేసినావు. అర్ధరాత్రులు పడుకున్నటువంటి చెద్దర్లు పట్టుకొని, చిన్నపిల్లల పుస్తకాలు పట్టుకొని, పేషెంట్లు ఉన్నటువంటి పేషెంట్ల యొక్క సెలైన్లు పట్టుకొని, పాపం వికలాంగులు ఉంటే పాపం వాళ్ళు ఇళ్లకి అర్ధరాత్రి ఎట్లా పోయారో మనం చూసినాం కదండి. ఇంత గోసబుచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. కాబట్టి చేసిన పాపం గోసులో పెట్టుకొని కాశీకి పోయిండట ఇలాంటోడు. ఇవాళ చేసిన పాపం అంతా గోసులో పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నానా ఇబ్బందులు పెడుతూ, రైతులను ఏడిపిస్తూ, నిరుద్యోగులను ఏడిపిస్తూ, హైడ్రా పేరు మీద హైదరాబాద్ ప్రజలను ఏడిపిస్తూ ఈ పాపమంతా చేసి యాదగిరి గుట్టకు పోయి పొర్లు దండాలు పెట్టినట్టుగా ఇవాళ నేను పాదయాత్ర చేస్తున్నా, నేను ఉద్ధరిస్తున్నా హైదరాబాద్ల ప్రజల్ని, మూసీ నదిని నేను ప్రక్షాళన చేస్తున్నా, ఇక ఈయన వస్తేనే మూసీ నది పుట్టినట్టు, ఈయననే మూసీ నది ఏడబుట్టాలో పోయి కొబ్బరికాయ కొట్టినట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నాడు. ఈ పాపం ఊరికి పోదు. ఇవాళ మొదటి దశ మూసి పునర్జీవన కార్యక్రమం జరిగితే 10,000 కుటుంబాలు వీధిన పడతాయి. వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. 10,000 కుటుంబాలకు ఫస్ట్ నువ్వు పరిష్కార మార్గం చూపు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయి, వాళ్ళకు నష్టపరిహారం ఏమిస్తావో ఆ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని ప్రకటించు. ఆ తర్వాత నువ్వు కూల్చివేతలకి ఏంది ఒంటిది పోకడం నాకు అర్థం కాదు. నీ రియల్ ఎస్టేట్ ఆకాంక్ష కోసం, నీ డబ్బులు సంపాదించాలనేటువంటి దురుద్దేశం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఇస్తరాకులాగా, కాకులు జింపిన ఇస్తరాకులాగా చేస్తా ఉన్నావు. పాపం రైతులను ఒకవైపు ఇసిరి కొడతా ఉన్నావు, నిరుద్యోగులు ఒకవైపు కొడతా ఉన్నావు. మహిళలు ఏం పాపం చేసిరండి? ఈయన మహిళలు ఓట్లేసిన అధికారంలోకి వచ్చింది కదా. మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 2,500 రూపాయల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. వృద్ధులకు వికలాంగులకు ఇస్తామనేటువంటి 2,000 రూపాయల పెన్షన్కి వెళ్ళి 4,000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వికలాంగులు 6,000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మహిళలు గ్యాస్ బండకు 500 ఇస్తారని చెప్పేసి 500 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఒక 5 కుటుంబాలకు పెట్టేసి
మిగతా వాళ్ళందరినీ అందరికి ఇచ్చినట్టుగా బిల్డప్లు ఇస్తా ఉన్నారు. ఉచిత బస్సు వల్ల ఎవరి జీవన ప్రమాణం బాగుపడుతుంది చెప్పండి మీరు? ఉచిత బస్సు అనేటువంటిది నువ్వు పెట్టినావు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. ఉచిత బస్సుతో పాటు మిగతా 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తావు? 11 హామీలు ఎప్పుడు ఇస్తావు? తెలంగాణలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాను, విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయితే వాడికి 50,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, పీజీ చేస్తే 5 లక్షలు ఇస్తా, పిహెచ్డీ చేస్తే ఇంత ఇస్తా అని చెప్పి. కానీ ఏమంటా ఉన్నారంటే అటు గత 10 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రంగా మార్చింది తెలంగాణ రాష్ట్రంలో, ఇదంతా బయటికి రావడానికి మాకు టైం పడుతుంది, చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజల మైండ్లలో చొప్పించే ప్రయత్నం చేస్తాను. అప్పులు పేరు మీద ఎన్ని రోజులు కాలయాపన చేస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చి 11 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అప్పు అక్షరాల 102 కోట్లు, నేటికి 102 కోట్ల నువ్వు అప్పు చేసినావు కదా. మరి ఈ అప్పు ఎందుకోసం చేసినావు? మరి అంత పతీత మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రివి నువ్వు అప్పు చేయొద్దు, మరి సప్పుదాకా కూర్చొని వచ్చిన దాంతో పరిపాలన చేయాలి. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుకుంటే 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా అప్పు చేయకుండా అభివృద్ధి అసాధ్యం. నవీన్ గారు, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పథకాలు. సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసినా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి, అభివృద్ధి పథకాలను నిర్లక్ష్యం చేసినా సంక్షేమ పథకాలు అయిపోతాయి. ఈ రెండింటిని 2 కళ్ళలాగా చూసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలో కేసీఆర్ గారు. అంటే మరి మీరు ఇంత అభివృద్ధి చేసినా, ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఎవరండి మమ్మల్ని ఓడగొట్టింది? కేవలం 1.8% ఆఫ్ ఓట్లతో మేము అధికారానికి దూరమైనాం. 39 మంది ఎమ్మెల్యేలతో సగర్వంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. కొంత ఏమైందంటే మా పార్టీలో కూడా సెకండరీ గ్రేడ్ లీడర్స్కి అందుబాటులో లేకపోవడం, ప్రజలకు మేము అన్ని చేసినాం కదా అని చెప్పేసి కొంత అనుకోవడం వల్ల సొంత తప్పిదాలే మా ఓటమికి కారణమైనది తప్ప గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి ఆశపడ్డారు. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే ఆశపడ్డారు. కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామంటే ఆశపడ్డారు. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం ఆశపడ్డారు. సో ఇట్లా నిరుద్యోగులు కొంత మాకు దూరమైనరు, కొంత ఉద్యోగులు మాకు దూరమైనరు, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన బీసీలు చాలా ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి దూరమైనటువంటి మాట వాస్తవం. కాబట్టి మేము అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఓటు బ్యాంకు తగ్గింది. గెలవాల్సినటువంటి ఎమ్మెల్యేలు చాలా రేర్ కదా. ఖానాపూర్లో మా జాన్సన్ నాయక్ గారు కేవలం 4,000 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ జోగు రామన్న గారు కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయారు. ఇట్లా మాకు చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మేము చూసినాం. ఖానాపూర్ మన సిర్పూర్ కాగజ్నగర్లో కోనేరు కోనప్ప గారు 3,000 ఓట్లతోనే ఓడిపోయారు. మేము అనేది ఏంటంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల పర్సెంటేజ్ తీసుకుంటే 16 మంది ఎమ్మెల్యేలు అంత 10,000 లోపు ఓట్లతోనే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే మా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం తోటో ఇంకా దేనితోటో మేము ఇవాళ అధికారంలోకి ఉండేవాళ్ళం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అధికారం కోల్పోలేదు. ప్రజలు కొంత మార్పును కోరుకున్నారా లేకపోతే ఏం కోరుకున్నారు? ఇవాళ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కదా ప్రజలకు. అది మార్పు పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో కనిపిస్తూ ఉంది. ప్రజలను ఎంత గోసబుస్తున్నారో కనిపిస్తూ ఉంది. ఈ పాపం ఊరికే పోదు, ఇది శాపంగా మారుతుంది. నవీన్ గారు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు నేడు చేస్తున్నటువంటి ఈ పాపం రేపు శాపంగా మారి ఆయనని దహిస్తుంది, ఆయన అధికారాన్ని కూలుస్తుంది. త్వరలోనే నాకు తెలిసి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయన 2 సంవత్సరాల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. 10 ఏళ్ళు కుర్చీ నాదే అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రగల్భాలు పలకడం ఎవరికైనా సహజం అండి. ప్రజల మధ్యకి వెళ్ళమనండి. ప్రజలు ఇప్పుడు మూసీ పేరు మీద ప్రక్షాళన చేస్తున్నారు. మూసీ కూల్చివేతల మధ్య ఉన్న ప్రజల మధ్యకి వెళ్ళమనండి, ఆ రైతుల మధ్యకి వెళ్ళమనండి, ఈ నిరుద్యోగుల మధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళమని చెప్పండి, మహిళల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళే తిరస్కరిస్తా ఉన్నారు కదా. అంటే మీరు కూడా స్టూడెంట్స్ మధ్య తిరుగుతా ఉన్నారు. ఓయూ క్యాంపస్ లో కూడా మీరు చాలా సార్లు తిరిగారు. అంటే ఒక పక్కేమో సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీరు నాకు చెప్పారు, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ వాళ్ళు మేము ఈ సంవత్సరంలో 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. సో మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజంగా స్టూడెంట్స్ మధ్యలో మీరు తిరుగుతున్నారు కదా, స్టూడెంట్స్ ఏమంటా ఉన్నారు అసలు? ఒకటండి, నిరుద్యోగులు ఏమన్నా చదువుకొని అక్షరాస్యులు వాళ్ళు నిరక్షరాస్యులు గారు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఏ నోటిఫికేషన్ ఎవరేసిండ్రు, ఏ ఉద్యోగాల భర్తీకి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళకి తెలుసు. ఇవాళ వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి 58,000 ఉద్యోగాల భర్తీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేసింది లేదు. దాంట్లో 100% మా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ వేసింది, ఎగ్జామ్స్ పెట్టింది, ఫలితాలు ఇచ్చింది. కానీ జైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడం కొంత డిలే అయింది. అప్పటికి ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకు వెళ్ళిపోయినాం. సో వీళ్ళు వచ్చిండ్రు, మేమే మొత్తం చేసినామన్నట్టుగా ఒక రాజు లెక్క ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్స్ పెట్టుకొని అందరికి జైనింగ్ ఆర్డర్లు ఇచ్చుకుంటే బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అదే గురుకుల ఉద్యోగాలు 9,210 ఉద్యోగాలకు 5,000 ఉద్యోగాలే భర్తీ చేసి 4,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నాడు. రిలింక్విష్మెంట్ ఇవ్వండి సార్, డిసెండింగ్ ఆర్డర్ని పాటించండి సార్ అని నిరుద్యోగులందరూ రోడ్డెక్కిండ్రు. ఇదే గ్రూప్ 1 ఉద్యోగ విషయంలో 1:100 పిలవమని నిరుద్యోగులు పోరాటం చేసిర్రు. మొన్నటికి మొన్న 29 జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు
అన్యాయం జరుగుతూ ఉంది. పోస్టులన్నీ కూడా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి పోవడం కోసం తెచ్చుకున్న జీవో ఇది. నిరుద్యోగుల పాలిట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పాలిట శాపంగా మారుతున్న 29 జీవో రద్దు చేయమని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్డు అశోక్ నగర్ అగ్నిగుండంగా మారిన మాట వాస్తవంగా. నిరుద్యోగులు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు అదే క్రాస్ రోడ్ లో కూర్చొని నిరుద్యోగుల మధ్య మాట్లాడి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళతో బస్ యాత్రలు పెట్టించి జిల్లాలకు పంపించిన వాళ్ళనే అదే నిరుద్యోగులు ఇవాళ మొన్న తిరస్కరించి నువ్వు డౌన్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ దిష్టి బొమ్మలు గాలబెట్టారు కదా. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? ఇన్ని రోజుల్లో నువ్వు తప్పు చేయకపోతే 29 జీవో అనేటువంటిది శాపం అని తేలిపోయింది. కాబట్టి గ్రూప్ 1 ఉద్యోగులైనా మొన్న డిఎస్సి అభ్యర్థులైనా పోస్ట్పోన్ చేయమని కోరిన డిఎస్సి అభ్యర్థులైనా వీళ్ళందరూ వ్యతిరేకమైనరు. నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా సెన్సిటివ్ నవీన్ గారు. అది తక్షణం పరిష్కరించి మెజారిటీ ఆఫ్ ద నిరుద్యోగులకు న్యాయం జరిగితే ఖచ్చితంగా చేసిన నాయకుల్ని అప్రిషియేట్ చేస్తారు. మేము భర్తీ చేసిన ఉద్యోగాలని ఇప్పుడు మేము చేసినామని చెప్పుకోవడం సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎవరిని అడిగినా చెప్తారు. నీలాంటి నాలాంటి సాధారణమైన మేము చేసి చూపిస్తాం అని చెప్పి కూడా ఒక మాట అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆయన 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ప్రియాంక గాంధీ నోటుతోటి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పిండు. నిరుద్యోగ భృతి బాకీ ఉన్నాడు. 1,16,000 ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇప్పుడు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క నిరుద్యోగికి లెక్క కడితే ఆయన అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి మొత్తం లెక్క కడితే 1,16,000 నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగి బాకీ పడ్డాడు. మరి అవన్నీ వాళ్ళ బాకీయే కదా, కట్టాలి కదా. మహిళలకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలతో పాటు కళలక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలు కాలేజీకి బండి మీద ఏం పోతున్నాయి, సైకిల్ మీద మేము స్కూటీలు ఇస్తామన్నాడు. మరి స్కూటీలు బాకీ పడ్డాడు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఇవాళ రాష్ట్రం అప్పులపాలు కాలేదు ఆయన. నీకు చేతగాక లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాలో. పెట్టుబడులు తీసుకురావడం చేతలైతే లేదు నీకు. వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు, తమిళనాడుకు, గుజరాత్కు తరలిపోతా ఉన్నాయి. సిగ్గనిపిస్తా ఉంది తెలంగాణ ప్రజలు. నాడు కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఐటీ ఫ్లోరిష్ అయింది. అసలు విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ నంబర్ 1 స్టేట్గా బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఎంటైర్ ఇండియా అని చెప్పేసి అప్రిషియేట్ చేసిండ్రు. హైయెస్ట్ 9 లక్షల పైచీలకు ఉద్యోగాలను క్రియేట్ చేసినటువంటి నాయకుడు కేటీఆర్. కానీ ఇంకో వార్త ఏమనిపిస్తూ ఉందంటే అభివృద్ధితో పాటు కూడా చాలా వరకు కుంభకోణాలు జరిగినాయంటూ కూడా ఈరోజు గత 2 రోజులు కూడా వార్తలు వినిపిస్తూ ఉంది. అయితే కేటీఆర్ గారు అరెస్టు కూడా అని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే ఫార్ములా ఈరెస్ చూసాం మన ట్యాంక్ బండ్ దగ్గర కార్ అది. సో అందులో కూడా భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దగ్గరలోనే కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంది మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజంగా కుంభకోణాలు జరిగాయంటారా? నిజంగా ఏమంటారు? ఇప్పుడు నిండు కుండ ఎప్పుడు కూడా తొలకదు. ఖాళీ కుండనే ఎప్పుడు కూడా తొలికి మోస్తున్నటువంటి వ్యక్తిని తడిపేస్తుంది. ఇవాళ నిండుకుండా మేమండి, మేము పూర్తి స్థాయిలో ప్రతి అంశాలలో ఏ విధంగా రాష్ట్రానికి డెవలప్మెంట్ చేసినాం, ఏ విధంగా నిధులు తీసుకొచ్చినాం, ఏ విధంగా హైదరాబాద్ని విశ్వనగరం చేసినామో నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పిండు. ఇది ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది దేశం చాలా దేశాలు సియోల్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు పోటీ పడితే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే 49 కోట్ల మంది ఈ రేసును చూసిండ్రు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినవని చెప్పిండు. ఇవాళ ఇక్కడే ఉన్నటువంటి దివిటిపల్లిలో అమరాజా బ్యాటరీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినామో దాంతో వచ్చినటువంటి నిధులు ఎన్నో చెప్పిండు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్ల కంపెనీలు అన్ని కూడా పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కు వచ్చినాయని చెప్పిండు. మొత్తానికి మొత్తం ఆ ఈ రేస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బు ఎంత అండి? జిహెచ్ఎంసీ నుంచి 35 crores, ఒక ప్రైవేట్ సంస్థ ఒక 100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తం కలిపితే 150 కోట్ల ఈవెంట్ జరిపితే ఇక్కడ దాని నుంచి వచ్చిన మైలేజ్ ఎంత, దాని నుంచి వచ్చిన పెట్టుబడులు ఎంత, హైదరాబాద్కు వచ్చిన పేరెంత, ప్రపంచ దేశాలను పక్కకు నెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ని బ్రాండ్ ఇమేజ్గా మారిస్తే నీకు సోయి లేక నువ్వు బెట్టుమంటారు. ఇప్పటికి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఈవెంట్ అలాంటివి నిర్వహించి నువ్వు హైదరాబాద్ పేరుని ఘనంగా చేయి. నీలాగా మేము కూల్చిమెత్తలం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కట్టినాం, అక్కడ స్టీల్ బ్రిడ్జి కట్టినాం, ఇక్కడ సెక్రటరేట్ కట్టినాం. హైదరాబాద్ అంటే అరే ఒకప్పుడు ఎట్లా ఉండే హైదరాబాదు ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి కమాండ్ కంట్రోల్ అండి. దేశ చరిత్రలో ఎక్కడా లేదు అద్భుతమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. నువ్వు 24 గంటలే కాదు 6 గంటల్లో మిస్ అయినటువంటి వ్యక్తిని, మిస్ అయిన పిల్లలను, కిడ్నాప్ అయిన ఆడపిల్లలను, లేకపోతే దొంగతనాలు చేసిన దొంగలను 6 గంటల లోపు పట్టుకొని అరెస్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం నా తెలంగాణ. అది కేసీఆర్ గారి ముందు చూపు. కమాండ్ కంట్రోల్ అనేటువంటిది లండన్లోనే ఉంది, ఆ తర్వాత నా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోనే ఉంది. ఇంత ముందు చూపుతున్న హైదరాబాద్ని పటిష్టమైనటువంటి నగరంగా తీర్చిదిద్దితే రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్లు,
12 అండర్ బ్రిడ్జీలు, టోటల్ గా 50 ఫ్లైఓవర్స్ కట్టినాం. హైదరాబాద్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా. అంటే గత 10 సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, గ్రామ స్థాయిలో పోలేదు, అందుకనే ఓడిపోయిందంటూ కూడా కొంత. ఇప్పుడు నేనేమంటున్నానంటే నవీన్ గారు, అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే దీనికి అర్థం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం పదండి. పల్లె వనాలు, ప్రకృతి వనాలు, గ్రామాలకు వెళ్తుంటేనే చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి పచ్చని తోరణాలతో. దాంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చినాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచినాం. దాంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్, స్కూల్స్, విద్యుత్ బల్బులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పొడి చెత్త, తడి చెత్త వేరు విధాలుగా చేయాలని చెప్పేసి వాటిని చేసినాం. 24 గంటలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకు ఐరన్ కిట్లు అందించినాం. డెలివరీ అవుతున్నటువంటి మహిళలకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చినాం. తర్వాత సాధారణ ప్రసవాలను పెంచినాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉంది ఈ విషయంలో. ఏ విషయంలో? రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ని నగరాల నుంచి, అంటే గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్ క్యాపిటల్కు అనుసంధానం చేసిన ఏకైక స్టేట్ అత్యంత తక్కువ సమయంలో. మీరు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు చూడండి, జిల్లాల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసినాం. గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినాం. కలెక్టరేట్లు కట్టినాం. ఇవన్నీ ఎవరికి కట్టిండ్రండి? ఎవరి సొమ్ము, ఎవరి సోకు? మేము కష్టపడి చెమటోడ్చి నిర్మాణం చేస్తే నువ్వు వచ్చి రిబ్బెన్లు కట్ చేసుకుంటా, ఫోటోలు దిగుకుంటా, ఫోజులు కొడుతున్నావు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్లో 8th ఫ్లోర్కి వెళ్ళి, అరే ఏం అద్భుతంగా కట్టిండా కేసీఆర్, ఎంత అద్భుతంగా కట్టిండి, ఎంత ముందు చూపు పెద్ద మనిషికి అని చెప్పేసి నలుగురు మధ్య మాట్లాడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేసి మాతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ చేసిన అభివృద్ధిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు ఇంటర్నల్గా. వ్యక్తిగతంగా కక్ష సాధింపు ఇదంతా. సో ఫైనల్గా ఏం చెప్తారన్న, ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10-11 నెలలు అవుతా ఉంది. సో మరి వాళ్ళు పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలు అయిపోయాయంట అన్నారు. మరి ఈ 10 నెలల్లో మీకేం అర్థమవుతుంది? కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? ఇది నిలిచే ప్రభుత్వం కాదు, కూల్చే ప్రభుత్వము. ఇది కూలిపోతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు మంటలా కలిసిపోయినాయి, బుగ్గిపాలు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలను నోటికాడి బుక్క నేలపాలు చేసుకున్నామని చెప్పేసి ప్రజలే అంటా ఉన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తిని మేము దూరం చేసుకోవడం వల్ల మాకు ఇప్పుడు ఆయన విలువ తెలిచొస్తుంది, ఆయన లేని నష్టం తెలిచొస్తుంది. ఆయన పాలన ఉన్నప్పుడు మేము పోయి కలవాల్సిన అవసరం లేదు. ప్రజలను అడిగితే డైరెక్ట్గా అధికారులు మాకు అన్ని పథకాలు ఇచ్చిండ్రు, సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు. పంచాయత్ సెక్రటరీని అడగండి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా జరిగిందో. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అడగండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి చేరినాయి. ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం జరిగింది. నవీన్ గారు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే ఆడపిల్లకు ఒక్క సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టాం. ఏదో ఒక రూపంలో వచ్చినట్టే కదా. ఒకవేళ మీ ఇంట్లో మీ అక్కనో చెల్లెనో ఎవరైనా పెళ్ళై డెలివరీ అయితే ఆమెకు 13,000 రూపాయలు ఇచ్చినాం, 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆమెకు మొత్తం 9 months అయిపోయేటువంటి మెడికల్ ట్రీట్మెంట్లు ఇచ్చినాం. ఇవాళ డయాలసిస్ పేషెంట్ ఉంటే డయాలసిస్ పేషెంట్లకు జిల్లాలోనే డయాలసిస్ చేపించినాం. ఇంత అద్భుతమైనటువంటి పాలన ఎవరు చేస్తారని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం మీద మాకు చిత్తశుద్ధి ఉంది నవీన్ గారు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాకు రాష్ట్రమే ముఖ్యం. మా రాష్ట్ర హక్కుల తర్వాతే దేశం యొక్క హక్కులు అని చెప్తా ఉన్నాం. అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆ నాయకత్వానికి సొంతం. అది మిగతా బీజేపీ పార్టీ నాయకులకు జాతీయ లక్ష్యాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ లక్ష్యాలు ఉంటాయి. మాకు ఆ లక్ష్యాలు ఏం లేవు. మా లక్ష్యం తెలంగాణ సుభిక్షంగా కావడం, తెలంగాణ డెవలప్మెంట్ కావడం, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశవ్యాప్తంగా కావాలని కోరుకుంటా ఉన్నాం. సో ఫైనల్గా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు రాబోతున్నారంటే ఏం చెప్తారు? నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజంతో మా నాయకుడు వస్తా ఉన్నాడు. బలమైనటువంటి అస్త్రాలతో వస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి కేల్కతం దుకాన్ బంద్ కాబోతా ఉంది. రైట్ థ్యాంక్ యూ అన్న.